భారతదేశంలో ఒక ప్రదేశముంది. ఎక్కడ చూసినా తెల్లటి నేల, చెట్లు లేవు, పంటలు లేవు, తాగునీరు కూడా చాలా అరుదు. అలాంటి ఎడారి ప్రాంతంలో భారత ప్రభుత్వం దాదాపు 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది. వేలాది ఎకరాల్లో సోలార్ ప్యానెల్స్, వందలాది భారీ విండ్ టర్బైన్స్. ఈ ఒక్క ప్రాజెక్ట్ ఇండియా ఎనర్జీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చబోతోంది. కాని ఎందుకు ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఒక ఎడారిపై ఖర్చు చేస్తోంది? ఈ ప్రాజెక్ట్ నిజంగా అంత స్పెషల్ ఏమిటి? మరియు ఇది పూర్తయితే భారత్కు కలిగే లాభాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. ఖౌడా ఎక్కడుందో చూద్దాం. ఖౌడా విలేజ్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారి. గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్కు చాలా దగ్గర్లో ఉంది. ఇది పాకిస్తాన్ బార్డర్ నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఖౌడాని ఎందుకు ఎంపిక చేశారు అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులు. మొదటిది, ఇక్కడ సంవత్సరానికి దాదాపు 300 కంటే ఎక్కువ సనీ డేస్ ఉంటాయి. అంటే సోలార్ ప్యానెల్స్ ఎక్కువసేపు విద్యుత్ ఉత్పత్తి చేయగలవు. రెండోది, స్ట్రాంగ్ విండ్స్. ఈ ప్రాంతంలో దాదాపు ఏడాది పొడవునా బలమైన గాలులు వీస్తుంటాయి. అందుకే ఇక్కడ విండ్ టర్బైన్స్ కూడా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. మూడోది, హ్యూజ్ ఎంటీ ల్యాండ్. ఇక్కడ వేలాది హెక్టార్ల ఖాళీ భూమి అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు, అడవులను నరకాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 538 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అంటే ముంబై సిటీ కంటే కూడా చాలా పెద్ద ప్రాంతం. సుమారు 30 గిగావాట్స్ వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అంటే ఇండియాలోని మిలియన్ ఇళ్లకు విద్యుత్ అందించగలదు. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ పార్క్గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్లో అత్యంత పెద్ద భాగాన్ని అదాని గ్రీన్ ఎనర్జీ నిర్మిస్తోంది. కంపెనీ లక్ష్యం దాదాపు 26 గిగావాట్స్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అభివృద్ధి చేయడం. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా ఖౌడాలో భారీ సోలార్ మరియు విండ్ ప్రాజెక్ట్స్ను అభివృద్ధి చేస్తోంది. ఇది దేశ ఎనర్జీ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడానికి కీలకంగా మారనుంది. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఈ మెగా ప్రాజెక్ట్లో భాగస్వామిగా ఉంది. అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కంపెనీస్ కలిసి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ వల్ల విద్యుత్ మాత్రమే కాదు, ఉద్యోగాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ ఫేస్లో వేలాది ఇంజనీర్స్, టెక్నీషియన్స్, మెషిన్ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్స్, సివిల్ వర్కర్స్ మరియు లోకల్ పీపుల్కు ఉపాధి లభిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా మెయింటెనెన్స్, సెక్యూరిటీ, మానిటరింగ్, కంట్రోల్ రూమ్ ఆపరేషన్స్, గ్రిడ్ మేనేజ్మెంట్ మరి ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు కొనసాగుతాయి. ఖౌడా ప్రాజెక్ట్ ఎనర్జీ మాత్రమే కాదు, ఎకనామిక్ డెవలప్మెంట్కు పెద్ద బలం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ప్రాంతంలో రోడ్స్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు. ఈ ప్లేస్ పాకిస్తాన్ బార్డర్లో ఉండడం వల్ల ఇండైరెక్ట్గా బార్డర్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇంత భారీ ప్రాజెక్టును నిర్మించడం అంత సులభం కాదు. ఖౌడాలో తీవ్రమైన వేడి, ఇసుక తుఫాన్లు, దుమ్ము మరియు కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. సోలార్ ప్యానెల్స్పై దుమ్ము పేరుకుంటే వాటి సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వాటిని నిరంతరం శుభ్రం చేసే రోబోట్స్ని అమర్చారు. అలాగే ఇంత భారీ విద్యుత్ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయటానికి అత్యాధునిక ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రూపొందిస్తున్నారు. ఒకప్పుడు ఎడారిగా ఉన్న ఖౌడా ఈరోజు వరల్డ్లోనే బిగ్గెస్ట్ రిన్యూబుల్ ఎనర్జీ పార్క్గా మారుతుంది. ఇండియాకి ఈ ప్రాజెక్ట్కి గేమ్ చేంజర్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని జియోగ్రాఫికల్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.